ఇవి వాస్తవాలు. ఎక్కడైనా రాజకీయాలలో అబద్ధాలు మాట్లాడాలి. ఏంది ఏ పార్టీ కన్నా ఒకటి చేయాలి, ఇది బంగారు తెలంగాణ అని చెప్పాలి, లేకపోతే ఈ పార్టీ మంచిదని చెప్పాలి, వీడు దేవుడు అని చెప్పాలి. వాణ్ణి ఈ రాజకీయ పార్టీని సమర్థించే పరిస్థితి ఉంది. నేను కేవలం ప్రజలలో పోతున్నా. ప్రజలలో వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా నా దిక్కు చూడొచ్చు. ప్రజలలో విశ్వాసం వస్తే ఏ రాజకీయ పార్టీ అయినా నా దిక్కు చూడొచ్చు. ఒకవేళ చూడకుండా నాకు బాధ లేదు. నేను ప్రజాక్షేత్రంలో ఉంటా. ప్రజల వరకు నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తా. అయితే ఇక్కడ మరి కలకుర్తి వ్యాప్తంగా కూడా మరి ఇండిపెండెంట్ వ్యక్తులను పడే అవకాశం ఉందా? అట్లాంటి పరిస్థితులు వచ్చినాడు ఆలోచన. ఈరోజు 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడే లేదు. నేను కాంటెస్ట్ చేస్తే అన్ని పార్టీలకు నేను వ్యతిరేకమే. ఎందుకు? రాజకీయ పరంగా నేను ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా నాకు వ్యతిరేకత అవుతుంది. ఆ రోజు దాన్ని తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా. నేను ఒకవేళ కాంటెస్ట్ చేయలేదనుకో, లేదు నాకే ఏదైనా పార్టీ టికెట్ ఇవ్వచ్చు. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి, నేను ప్రజల్లో ఉన్న విలువలను చూసి, నాకు ప్రజల్లో ఉన్న నాకున్న బలాన్ని చూసి, ప్రజల్లో ఉన్న నా పైన ప్రేమను చూసి, నా పని లక్షణాలను చూసి ఏదన్నా పార్టీ నాకే టికెట్ ఇవ్వచ్చు. రేపు 100% నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వచ్చు. రేపు 100% రేపు అవకాశం వస్తే నేను కాంటాక్ట్ చేస్తా. ఒకవేళ నాకు అవకాశం రాకపోతే నిలబడ్డ వ్యక్తులలో ఏ వ్యక్తికి నాకు ఆదరిస్తాడు, నాకు విలువనిస్తాడు, ప్రజలకు మంచి చేస్తాడు అనే నమ్మకం వచ్చిన వ్యక్తి ఎంబడి నేను పోతా. అట్లా లేదు. అట్లా నేను ఇప్పుడు ఎవరిని నిర్ణయం తీసుకోలేదు. ఏ గ్రూప్ కాదు. నేను ఇప్పుడు మీ మాటలోనే చెప్పారు 4 సంవత్సరాలు ఆచార్య చేశాం, 4 సార్లు చేసిన. అట్లాంటే నేను ఎమ్మెల్సీ చేసిన, జైపాల్ యాదవ్ చేసిన, ఆచార్య చేసిన, అందరికీ ఉన్నా. నేను మీరే ఇన్ని రకాలుగా మారారు కదా. అంటే నేను అన్ని రాజకీయ పార్టీల నుండి వచ్చిన. నేనేం శుద్ధపూసను అని చెప్తలేను. పొలిటికల్ గా రాజకీయ పార్టీలలో నేనేదో శుద్ధపూసను, నేనేదో ఒక పార్టీలో ఉండి వచ్చిన అనేది లేదు. రాజకీయంగా చేసిన, సర్వీస్ చేసిన. నేను ఈ రోజు వరకు కొన్ని వేల మరణాలని దాన సంస్కారాలకు, వేల దాన సంస్కారాలకు ఆర్థికంగా సహకారం చేసిన. కలకొండపల్లి మండలంలో మొత్తం చేసిన. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎప్పుడు పోలేదు. కలోకుర్తిలో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినా అనాథ దాదాపుగా నేను అమ్మ పాద పూజ కార్యక్రమాలను చేసిన. ఒక్కొక్కసారి 3000, 2000 మందిని తల్లులను కూర్చోబెట్టి వేద మంత్రాల తల ఆ తల్లి మనకు గన్నది, ఆ తల్లిని గుర్తించని వాళ్ళకి కనువింపు కలిగే విధంగా అమ్మ పాద పూజ ఆశీర్వచన కార్యక్రమాలు చేసిన. కొన్ని వేల స్కూళ్ళల్లో వేల విద్యార్థులకి, వేల విద్యార్థులకి స్కూల్ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ పంపిణీ చేసిన. లాస్ట్ 10 years నా సొంతం ట్రస్ట్ నుంచి చేసిన. స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి చేసుకుంటూ వచ్చిన. ఎంతో మందిని పారా టీచర్లను పెట్టి, టీచర్స్ లేని సమయాలలో విద్యను పేద విద్యార్థులకి అభ్యసించే విధంగా ఏర్పాటు చేసిన. ఎన్నో ఇండ్లను నిర్మాణం చేసిన. ఇప్పుడు నా ట్రస్ట్లో ప్రజెంట్ నేను జడ్పీటీసీ అయిన తర్వాత నా మండలంలో ఒక్క తాలూకా మొత్తంలో కూడా కల్వకుర్తిలో, ఆమన్గల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు ఇచ్చింది, స్టార్ట్ చేసింది. కల్వకుర్తి ఒక్కతానే అది ఒక 200 ఏమో స్టార్ట్ చేసింది. అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. తాలూకాలో ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. నేను ఒక జడ్పీటీసీగా నన్ను ఆదరించిన ప్రజలకు నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతో నా మండలంలో గుడిసెలున్న ఇండ్లని 200 ఇండ్లను నా ట్రస్ట్ నుంచి ఇప్పుడు పక్కా ఇండ్లను స్టార్ట్ చేసిన. నా జడ్పీటీసీ వరకు 500 చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నా పక్కా ఇండ్లని. ఇప్పుడు 200లలో 100 ఇండ్లు పూర్తి చేసిన. ఇప్పటికే ప్రభుత్వం డబ్బులు లేవు, ట్రస్ట్కి నాకు ఎన్ఆర్ఐ ఫండ్స్ లేవు, నా ట్రస్ట్కి పక్కవాడి చందా లేదు, నేను ₹1 చందా చేసింది లేదు. లాబింగ్ చేసి, పైరవీలు చేసి గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు లేకపోతే ఎవరో కింది స్థాయిలో 50,000 ఇస్తే 50 ఇండ్లు ఇస్తా మీ ఊరికనే నాయకులు చాలా మంది ఉన్నారు మన దాన. పైరవీలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానే పైసలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇండ్లు ఇప్పిస్తానే పైసలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పర్సెంటేజ్లకు రోడ్లు శాంక్షన్ చేసి పైసలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి దాంట్లకు దూరంగా ఉండి పేదవాళ్ళు ఎవరనేది నా కళ్ళతో తిరిగి నేనే తిరిగి వాళ్ళకు సహాయం చేసిన సందర్భాలు 100 పూర్తి చేసిన. ఇంకా 100 స్టార్ట్ చేసిన. అన్నిటిని కూడా పూర్తి చేస్తా. నా మండలంలో లాస్ట్ వరకు గుడిసెలేని ఇంటిని నేను మండలాన్ని తయారు చేస్తా. నా మండల కేంద్రంతో పాటు 56 గ్రామాలు ఉన్నాయి, 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలలో అన్నిట్లలో కూడా నిరుపేద కుటుంబాలకు అందరు జడ్పీటీసీలు అయ్యారు. జైపాల్ యాదవ్ జడ్పీటీసీ అయ్యిండు, పంతునాయక్ జడ్పీటీసీ అయ్యిండు తలకొండపల్లికి, మాదారం నరసింహ గారు జడ్పీటీసీ అయ్యిండు, తలకొండపల్లి పద్మ నరసింహ జడ్పీటీసీ అయ్యిండు. కానీ ఉప్పల్ వెంకటేష్ జడ్పీటీసీ అయిన తర్వాత నిరుపేదలకు న్యాయం జరిగింది. అందరికీ భిన్నంగా వెంకటేష్
ఇండిపెండెంట్గా వచ్చిండు, ఒక వ్యక్తిగా వచ్చిండు, ఒక వ్యక్తిగా అందరికీ పేదవాళ్ళకి సాయం చేసిండు అనే దాన్ని నిరూపణ చేసుకుంటా ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. మరి మీరు ఒక వ్యక్తి కింద ఎమ్మెల్యే గెలిచిన ఎందుకు పొసకలేకపోతున్నారు? పొసకడానికి ఏం లేదు, ఆయన మంచి చేస్తే కూడా మంచి అని చెప్తా. నాకేం జైపాల్ యాదవ్ దూరం కాదు, ఆచార్య దూరం కాదు, నారాయణ రెడ్డి దూరం కాదు, వంశీచంద్రరెడ్డి దూరం కాదు, నాకు అందరు సమానమే. తప్పకుండా మంచి చేసిన వ్యక్తిని మంచి అని చెప్తా. వాళ్ళు మంచి చేస్తే కూడా 10 మందికి దాన్ని స్వాగతిస్తా, వాళ్ళకు కూడా నేను సహాయం చేస్తా. నా వంతుగా అది పూర్తి కావడానికి ప్రయత్నం చేస్తా. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో కూడా వాళ్ళు ఏదైనా మంజూరులు ఇస్తే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు సహాయం చేసే విధంగా ఉంటే దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి కూడా తప్పకుండా ఆ పేద కుటుంబాలను బయటికి తీసుకొచ్చేందుకు, వెలుగులు నింపేందుకు నా ప్రయత్నం చేస్తా. కొన్ని చోట్ల ప్రతిపక్షాలు ఉన్న సర్పంచ్లు అయితే జడ్పీటీసీ ప్రోటోకాల్ కూడా ప్రకటించట్లేదు అన్నట్టు తెలుస్తుంది. ఈ విషయం మీ దృష్టికి వచ్చింది అంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకటించట్లేదని నా మండలిలో అయితే నేను ప్రతిదీ ప్రోటోకాల్ అడుగుతున్నా. ప్రోటోకాల్ లేకపోతే నిలబెడుతున్నా, అధికారులను నిలబెడుతున్నా, అవసరమైతే ఎమ్మెల్యేని కూడా నిలబెడుతున్నా. దాపరికం ఏం లేదు. ప్రోటోకాల్ అయితే నా మండలిలో ఇప్పటివరకు అదేం లేదు. కాకపోతే కొంత ఆయన ఎమ్మెల్యే ఉన్నాడని, అధికార పార్టీలో ఉన్నారని, ఒక్క గ్రామ పంచాయతీలో బీజేపీ ఉంది మా మండలిలో సర్పంచ్, మిగతా గ్రామ పంచాయతీలలో సుమారుగా 32లో ఒకటి బీజేపీ ఉంది, 1-2 కాంగ్రెస్ ఉంది, ఒక 10-12 సర్పంచులు మా వాళ్ళు ఉన్నారు, ఒక 10-12 సర్పంచులు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఈ దాంట్లో టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నతోనే ఏమవుతుందంటే ఆయనకు భయపడి వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు నన్ను పిలవకుండా చేసుకోవడము, లేదా అంటే అఫీషియల్ కార్యక్రమాలకు 100% వాళ్ళు పిలుస్తున్నారు. కొంత నా దగ్గరకు వస్తే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ ఈయన తనుకోతే నాకు ఆయనకు అగెనెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మాకేదైనా వర్కులు ఇవ్వకపోవడమో, మాకు అవసరం వచ్చినప్పుడు ఏదో పోలీస్ కేసు అయితేనో లేకపోతే ఇంకేదో దానికి ఈ ప్రభుత్వం అండ మేము కోల్పోతాం అనే భయం వాళ్ళల్లో ఉంది. అట్లా కొంత దూరంగా ఉంటున్నారు అంతే తప్ప గ్రామాలల్లో ఎవరు మంచి చేస్తున్నారు, నిజంగా గ్రామాల అభివృద్ధి కొరకు, మండలం అభివృద్ధి కొరకు ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ సర్పంచ్లకు కూడా తెలుసు. అదే కొంతమంది ప్రభుత్వం వాళ్ళు చెప్తుంటారు, ఇలాంటి వాళ్ళు ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుపడుతున్నారు అన్నారు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోలేదు ఇప్పటివరకు నేను. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోలేదు, కానీ ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలను తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు గెలిచిన వాళ్ళందరూ కూడా దాదాపు ఎమ్మెల్యే స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే వార్డు మెంబర్ వరకు కూడా అంత గులాబీ గుడికెళ్ళారు. మరి మీరు అలా ఉండడానికి అంటే నాకేదో కాంట్రాక్ట్ అక్కర్లేదు, కేసీఆర్ గారి నుంచి నాకు డబ్బులు అవసరం లేదు, నేను కొద్దిగా గొప్ప ఆర్థికంగా సెటిల్ అయినాను. ఏం డబ్బులేమో నేనేం వేసుకొని ఇలా మనిషి చనిపోతే ఈ సమాజము చనిపోయిన సాగుకు వేస్తే ఆయన ముట్టుకోకుండా స్నానం చేసి ఇంట్లోకి పోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ వెంక తీసుకుపోయేది లేదు. నా పిల్లలు ఇద్దరు ఈరోజు మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు. నా తల్లి, నా భార్య, మేము చనిపోయే వరకు, మా తరం వరకు కూడా మేము బ్రతికేందుకు నాకు ఆర్థిక స్తోమత ఉంది. నాకు పైరవీలు కాదు, కాంట్రాక్టులు కాదు, నాకు బ్రతకడానికి డబ్బులు కాదు. మరి నేను నా మనస్సాక్షిని చంపుకొని ప్రజల సమస్యలను ఎత్తకుండా నేను ఇలా టీఆర్ఎస్లోకి పోయినా అనుకోండి, నేనేం కావాలి? సమస్యల పైన నేను మాట్లాడలేను, ఇది చేయలేదు అని నేను అడగలేను. గ్రామాల్లో ఇండ్లు కట్టలేదు, రోడ్లు వేయలేదు, పింఛన్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఈ పేదోనికి ఉద్యోగం ఇవ్వలేదు, యువతకు ఉద్యోగం కల్పించలేదని నేను అడగలేను. నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నట్టుంటేనే ప్రజా సమస్యలను వెలికి తీసుకొచ్చి అవి జరిగేందుకు గలమెత్తొచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేయొచ్చు అనేది నా వాదన. అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఒక పార్టీకి చేశారని చెప్పారు కదా, మరి ఆ నాయకుడి పవర్ కూడా నా 5 సార్లు పనిచేసినా కూడా లాస్ట్ మూమెంట్లో ఒక 75 ఓట్లు, తర్వాత 3000 ఓట్లకు ఎందుకు అట్లా జరుగుతుందా అనేది? అంటే కల్వకుర్తి విభిన్నమైన కాన్స్టిట్యున్సీ ఇది. తెలంగాణ రాష్ట్రంలోనే కల్వకుర్తిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ప్రతిసారి భిన్నమైన తీర్పు ఉంటుంది. ఇక్కడ రామారావును ఓడగొట్టారు, చిత్తరంజన్ దాస్ని గెలిపించారు, కృష్ణారెడ్డిని ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేని గెలిపించారు, వంశీచంద్రరెడ్డిని చక్కగా వచ్చేస్తే 5-6 ఏళ్లలోనే ఒక యువకునిగా ఆదరించారు, ఆయనను ఎమ్మెల్యేని చేసారు, జైపాల్ యాదవ్ను 3 సార్లు చేసారు. ఆచార్య 5 సార్లు ఓడిపోవడానికి కారణాలు నానా రకాలు ఉన్నాయి. బీజేపీ ప్రభావితం లేకున్నది, బలంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రభావితం కాలేదు. ఆయన ఆ స్థాయిలో ఓట్లు రావడానికి కారణం కూడా కేవలం సింపతి. ఆయన కూడా ప్రజల కొరకు ఏదో సాధించింది, ఆయన ప్రజలకు ఏదో సేవ చేసింది ఏం లేదు. ఆయన కూడా చిన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని గడుపుకుంటూ రాజకీయం చేస్తూ వచ్చిండు. ఆయన ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని నేను ఎమ్మెల్యే కావాలనే ఆలోచనతోటి బయటకు వచ్చిన వ్యక్తి. అట్లాంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు ఆయన కూడా. అయితే ఆయన ఓడిపోవడానికి కారణం నానా రకాలు ఉన్నాయి.
ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఓకే, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓకే, మరి కింది స్థాయిలో క్యాడర్ కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లుగా తీర్చిదిద్దలేకపోతుండు అని ఒక ప్రజల్లో కూడా టాక్ ఉంది. ఇది నిజమేనా? అది నిజమే. కింది స్థాయిలో ఇప్పుడున్న కల్వకుర్తిలో ఏ నాయకుడు కూడా కింది నాయకుడు ఎదిగితే నాకే ముప్పు వస్తుంది అనే భావనతోటి భయభ్రాంతులకు గురయ్యి ఎవరిని కూడా ఎదగనీయలే, ఏ పార్టీలో ఎదగలే, అది కూడా కానియలే, అది కూడా వీళ్ళు ప్రయోజనం చేయలే. ఎవరికేమో ఆర్థికంగా సపోర్ట్ చేయలే, ఎవరికేమో మైకులు పట్టుకొని వీడికి గెలవాలి, వీనికి ఏంటి ఓట్లు అని చెప్పి తిరిగిన వాళ్ళు లేరు. అది వాస్తవంగా కింది స్థాయిలో నాయకత్వాన్ని బలపరిచిన నాయకుడు కల్వకుర్తి తాలూకాలో ఈ ముఖ్యమైన నాయకులలో చాలా తక్కువ ఉన్నారు. వాస్తవం. ఇప్పుడు మీరు అందరం చూశారు, మీ మాటలతో చెప్పారు. వంశీ గారు చూస్తే మరి జపాల్ యాదవ్, తర్వాత ఎమ్మెల్సీ కసిరెడ్డి ఆచార్య, వ్యక్తిగతాలు ఎలా ఉంటాయి వీళ్ళ వ్యక్తిగత దగ్గర చూశారు కనుక? అంటే నేను ఏదో ఒక వ్యక్తిని కిషాడన్న చనిపోయిండు ఇలా ఆయన గురించి మాట్లాడడం, ఆయన నిజంగా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యక్తి కిషాడన్న. ఆయన ఒక మాట ఇస్తే దానికి ఆ మాటకు కట్టుబడి ఏది ఏమైనా ఎవరు దానికి వ్యతిరేకత ఉన్నా కానీ ఇది జరగాలి, ఇది నేను మాట ఇచ్చిన అని చెప్పే వ్యక్తి. అయితే ఇక్కడ వచ్చిన మన కల్వకుర్తిలో నిజంగా వీళ్ళందరిలో కూడా కింది స్థాయిలో ఎవరన్నా ఎదిగితే మాకు ముప్పు అవుతుందనే భయం ఉన్న వాళ్ళే. ఇంకొకటి ఏమైందంటే టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఆస్పిరెంట్లుగా ఉన్న సంఖ్య 5-6 ఉంది. ఇప్పుడు గోలి శ్రీనివాస్ రెడ్డి నేను ఎమ్మెల్యే కావాలంటాడు, నారాయణ రెడ్డి అన్న నేను ఎమ్మెల్యే కావాలంటాడు, జైపాల్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, బాలాజ్ సింగ్ నేను ఎమ్మెల్యే కావాలంటాడు, విజితారెడ్డి నేను ఎమ్మెల్యే కావాలి, మహిళను నేను ఎన్నటి నుంచి అసలు టీఆర్ఎస్ పుట్టినప్పుడు బాలాజ్ సింగ్ నేనే, విజితారెడ్డి నేనే చేసాం, అసలు వీళ్ళందరూ కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళు కాదంటారు. ఇక్కడ కాంగ్రెస్లో వాస్తవంగా వంశీచంద్రారెడ్డి ఆయన ఇవాళ ఏఐసిసిలో ఉన్నాడు, తను స్టాండ్ అయ్యాడు. అంతకుముందు చిత్తరంజన్ దాస్ ఉండే, కిషాడ్ అని ఉండే, వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నారు. ఇంకా బీజేపీలో అయితే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఆయన ఇలా ఒక జాతీయ కమిషన్ మెంబర్గా ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. వాస్తవంగా సెకండ్ క్యాడర్ అంటూ లేని పార్టీలోకి వస్తే బీజేపీ కాంగ్రెస్. ఎమ్మెల్సీగా ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా ఉన్నారు రంగారెడ్డికి, కానీ నిధులు ప్రజాస్థాయికి తీసుకెళ్ళలేకపోవడం, రూపాయి కూడా ఇవ్వలే. కాబట్టి నిధులల్లా వీళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి. వీళ్ళు ఎంతసేపు యూత్ను మభ్య పెట్టడము, జోలు చెప్పడము, వీళ్ళంతా ఏదో రకంగా రాజకీయాలను నెట్టుకొచ్చారు తప్ప ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏం వేస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఆ టైప్ రాజకీయాలే తప్ప 10 రూపాయలు దానం చేసావు, 10 రూపాయలు దాతృత్వంతో పేదవాడికి సహాయం చేసిన లక్షణాలు ఎక్కడా లేవు వీళ్ళవి. కాకపోతే ఏంటంటే రాజకీయంగా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, రాజకీయం పండిన వ్యక్తులు, తల పండిన వ్యక్తులు చాలా 20-25 సంవత్సరాలల్లో ఆయన కాంటాక్ట్ చేసిందే 25 సంవత్సరాలు, దాంట్లో తల పండిన వ్యక్తి, దాంట్లో కాదనట్లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం వాస్తవము, ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీలో ఎమ్మెల్యే క్యాడర్కు సెకండ్ క్యాడర్ లేదు, కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యే క్యాడర్కు సెకండ్ క్యాడర్ లేదు, టీఆర్ఎస్లో ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఆ పార్టీల సిద్ధాంతాలు, మరి ఆ నాయకుల సిద్ధాంతాలు ఇంకో వ్యక్తిని తయారు కాకుండా ఆ పార్టీలు కూడా చూస్తున్నాయా, మరి ఆ వ్యక్తులు చూస్తున్నారా? వ్యక్తులు అయితే వాస్తవంగా క్యాడర్లో ఉన్న అందరూ ఆ ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉన్న వ్యక్తులందరూ ఇంకెవరు మాకు పోటీ రావద్దని వాడిని తొక్కాలనే ఆలోచనతోటే రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు, వ్యక్తి ప్రభావితమైన రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు. అవి మాడుగుల మండలానికి వస్తే ఒక రాజకీయం ఉంటుంది, ఆమనగల్కి వస్తే ఒక రాజకీయం, ఇక్కడ చూస్తాం మళ్ళీ మీ మండలం ఇక్కడ వెళ్దాన్నా కూడా కలపృతి విభిన్నమైన రాజకీయాలు, ఇవన్నీ తట్టుకోగలరా మరి మీరు? అట్లాంటి పరిస్థితి వస్తే ప్రజల్లో ఉన్నా మీరే చెప్తారు అక్కడొక రాజకీయం, అక్కడొక రాజకీయం, అక్కడొక రాజకీయం ఉందని. వాస్తవంగా అక్కడ ఏ రాజకీయం ఉన్నా లాస్ట్కి ఒక ఊర్లో ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఒక గ్రూపు టీఆర్ఎస్కుంటే ఒక గ్రూప్ కాంగ్రెస్కుంటే వీళ్ళిద్దరికి వాడనోడు ఎవడో ఉంటాడు ఖచ్చితంగా. అన్ని గ్రూపులు ఇంకొకటి ఏంటంటే మంచిని ఆలోచన చేసే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వస్తారు. ఈరోజు యువకులు చాలామంది అయ్యారు. ఈరోజు తలకొండపల్లి మండలంలో 38,000, 36,000, 38,000 ఓట్లు, ఇప్పుడు కొత్త ఓటర్లతో 38,000 అయింది. 38,000 ఓట్లు ఉంటే 14,000 ఓట్లు యువకులు ఉన్నారు. అంటే 6 మండలాలలో ఎంతమంది ఉంటారు? సుమారుగా 70,000 ఓటర్స్ ఈరోజు యువకులు ఉన్నారు. యువకులంతా సోషల్ మీడియా మీద, వాట్సాప్లలో ఈరోజు సోషల్ మీడియాను అనుసంధానం అయి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రజల కొరకు ఎవరు పనిచేస్తున్నారు, ప్రజల కొరకు నిస్వార్థంతో ఎవరు సేవ చేస్తున్నారు, పేదోళ్ళకు ఎవరు వస్తే బాగుంటుంది, ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఆశిస్తున్న ఎమ్మెల్యేగా ఆశిస్తున్న నాయకులు ఏ వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతానికి లాభం జరుగుతుంది అనేది చదువుకున్న యువకులు ఎక్కువయ్యారు. ఒకప్పట్లాగా ఈ చదువు లేని నిరక్షరాస్యత తక్కువ అయింది. గ్రామాలలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలో, ప్రతి కులంలో కూడా పిల్లల్ని చదివించి
ప్రయోజకులను చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు వచ్చింది. ఆ చదువుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది, యువకుల సంఖ్య పెరిగింది, గ్రామాలలో తెలివైన వాళ్ళ సంఖ్య పెరిగింది. తెలివి కలది కల్వకుర్తి ప్రాంతం తప్పకుండా తెలివిగానే నిర్ణయం తీసుకుంటుంది. గతంలో కూడా తెలివిగా నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు చెప్పినటువంటి రాజకీయ నాయకులలో ఎవరితోటి మీరు ఎక్కువ నష్టపోయినట్టు? నేను అట్లా ఏం లేదు, నాకు ఎవరితో నష్టపోయింది లేదు, నాకు ఎవరితో ప్రత్యక్షంగా శత్రుత్వం లేదు. రాజకీయ వైరం తప్ప నాకేం ప్రత్యక్ష శత్రువు. నేను చేసే వ్యాపారం కాదు, నాకు అగెనెస్ట్ కాదు. ఇంకోటి రేపు 3 ఏళ్ల తర్వాత నిజంగా నేను కాంటాక్ట్ చేస్తానా, చేయకపోతే నేను ఎవరికొకరికి సపోర్ట్ చేయాల్సిందే, నాకెంచుకోను. లేదా సైలెంట్గా ఉండలేము, రాజకీయాలలో సైలెంట్ అయితే ఉండలేము. ఎవరికొకరికి సపోర్ట్ చేస్తాం. లేదు నేను కాంటాక్ట్ చేస్తే అందరికీ నన్ను వాళ్ళని టార్గెట్ చేస్తూ నా ఆశయం కొరకు పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చూస్తే కలకుర్తిలో మీరంటూ బలం చూపెట్టుకోవాలనుకుంటారా? తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేయాలనే ఆలోచన ఉంది. నా వంతుగా ప్రయత్నంతో ముందుకెళ్లాలని ఉంది. ఒకవేళ లేకున్నా బాధ లేదు. నా వంతుగా నా ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తా, సర్వీస్ కార్యక్రమాలతోటే ముందుకు తీసుకెళ్తా. నేను అనేక హెల్త్ క్యాంపులను పెట్టిన, అనేక బ్లడ్ డొనేషన్ క్యాంపులను పెట్టిన, అమ్మ పాదపూజ కార్యక్రమాలను చేసిన, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని ఈరోజు కొన్ని వేల మందిని చదివించిన, ఇప్పుడు 450 మంది పిల్లల్ని నేను చదివిస్తున్నా. ఈరోజు కొన్ని వందల ఇళ్లను నిర్మాణం చేస్తున్నా. కొన్ని వందల కుటుంబాలలో నేను వెలుగును తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా. యువకులకు మంచి మార్గదర్శకాలను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నా. రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా ఎలక్షన్, నా పదవి ఇంకా 4 సంవత్సరాలు జడ్పీటీసీగా ఉంది. నా పదవి కాలంలో ఖర్చుకు వెనుకాడకుండా దేవుడిచ్చినంత వరకు నిజంగా ఆర్థికంగా నేను కొద్దిగా గొప్ప సెటిల్ అయినా. నా సొంత డబ్బు పోతే నేను ఏదో అంత కోమటోళ్ళకి అంతా పిరికోళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, వాళ్ళకి రూపాయి పోతే ప్రాణం పోతుంది అంటారు. కానీ నాది ఆ వ్యక్తిత్వం కాదు. నేను భిన్నంగా ఉన్నా. డెఫినెట్గా నేను 10 మందికి సహాయం చేసి వాళ్ళ గుండెల్లో నా పేరు ఉండాలనేదే నా ఆకాంక్ష. నా డబ్బులు కాదు, నా పదవులు కాదు, ఒక్క తరమన్నా నన్ను గుర్తుపెట్టుకోవాలి చచ్చిన తర్వాత. నేను ఈరోజు చనిపోతే ఎవ్వరు గుర్తు చేయట్లేదు. 15 రోజులకు ఇంట్లో ఉన్న పెళ్ళం పిల్లలే మర్చిపోతున్నారు, వాళ్ళ దినసరి వృత్తిలో పడిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత దీన్ని ఎంబడి తీసుకుపోయేది ఏం లేదు, డబ్బులు తీసుకుపోయేది లేదు, అధికారం తీసుకుపోయేది లేదు, ఈరోజున్న విలువలు తీసుకుపోయేది లేదు, గౌరవం తీసుకుపోయేది లేదు. అందుకే కింది స్థాయికి వెళ్ళి వచ్చినా, కింది స్థాయికి వెళ్ళి బ్రతుకుతున్నా. ఈరోజు కింది స్థాయిలో, ఈ స్థాయి వచ్చినా కానీ కింది స్థాయిలో నేను గడుపుతున్నా. అందుకని నాకు ఒక్కటే ఆకాంక్ష, నేనంటూ ఒక వ్యక్తిగా గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి. 2 కోట్లు పెట్టి గుడి కట్టిన ఊర్లో, నరసింహస్వామి గుడి, ఫంక్షన్ హాల్ కట్టిన. రేపు అనాథాశ్రమం కడుతున్నా, అంటే అనాథ పిల్లలకు స్కూల్ కడుతున్నా. 30,000 ఎసెప్టిక్ ప్లాన్స్ తయారు చేసిన, ల్యాండ్ ఉన్న ట్రస్ట్ పేరు మీద. టోటల్ ఫ్రీ సర్వీస్, అంటే స్టడీ మొత్తం ఫ్రీగా, ఫుడ్ ఫ్రీగా. ఆల్రెడీ నేను ఇప్పుడు 450 మంది పిల్లలకు ఫీజులు కడుతున్నా. వాళ్ళని ఇళ్ళకి తీసుకురావడం, కొత్త పిల్లల్ని ఇళ్ళ చేసుకోవడం, ఏదో ఒకటి చేస్తా. సంవత్సరానికి 1,20 లక్షల రూపాయలు అనాథ పిల్లల ఫీజులు కడుతున్నా. ఏ రాజకీయ నాయకుడు కడుతుండో చెప్పండి. ఇలా ఇదంతా కూడా రాజకీయం కోసమే చేస్తున్నారా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి చేస్తున్నా, రాజకీయానికి కాదు నేను చేసేది. నేను ఓపెన్ చెప్తున్నా. నేను నిలబడకపోయినా, నేను గెలవకపోయినా, ఈ రాజకీయాలు ఇక్కడికే స్టాప్ అయిపోయినా నాకు బాధ లేదు అని చెప్తున్నా. కేవలం మనిషిగా పుట్టినాం. ఈ మనిషిగా కొద్ది గొప్ప చిన్న కుటుంబంలో నుంచి నేను ఆర్థికంగా సెటిల్ అయినా. ఈ భావోజ్వాలాన్ని, ఈ మానవ శరీరానికి సార్థకత రావాలి. ఈ సార్థకతలో మనం ఉన్నదానికి, మనం చనిపోయిన తర్వాత ఒక్క తరమన్నా మనం గుర్తుపెట్టుకోవాలి అనే ఆకాంక్ష. కల్వకుర్తి తాలూకా మొత్తాన్ని స్ప్రెడ్ చేసిన. ఇప్పుడు ఉన్న పిల్లలు కల్వకుర్తిలో అన్ని గ్రామాల పిల్లలు ఉన్నారు నా దగ్గర, చదువుకుంటున్న పిల్లలు. నేనేమన్నా ఈ కరోనా విషయంలో శానిటైజర్స్ కానీ, కిట్స్ కానీ అన్ని గ్రామాలలో కూడా పంచేందుకు ప్రయత్నం చేసిన. అన్ని గ్రామాలలో కింది స్థాయిలో పనిచేయడానికి నాకు అనుచరగణం లేదు. వాస్తవంగా ఉన్న దాంట్లో వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు, ఎంపీటీసీలు, సర్పంచులు. అన్న మీరు చేసే కార్యక్రమాలు బాగున్నాయి, మేము కూడా సహకారం చేస్తాం, మేము కూడా మీ దాంట్లో పాల్గొంటాం. మంచి హృదయం ఉన్నవాళ్ళు, సమాజంలో పాజిటివ్ నేచర్ ఉన్నవాళ్ళు, 10 మందికి సహాయం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు నా వెంబడి రావడానికి ఉన్నారు. నేను కలుపుకోవడానికి తయారుగా ఉన్నా. రాబోయే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ ఓటు కీలకం. ఆ రోజు పరిస్థితి నన్ను ఎవరు అడిగితే వాళ్ళకి నేనైతే కాంటాక్ట్ చేసే వ్యక్తిని కాను. నేను రాజకీయ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు. ఆ రోజు కూడా నచ్చిన వ్యక్తికి ఎవరు కాంటాక్ట్ చేసే వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి మద్దతు చేస్తాను. నేనే కాదు, నా తన 12 మంది ఎంపీటీసీలు ఉంటే, మా తన 13 మంది ఎంపీటీసీలు ఉంటే 3 టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, 10 మంది మేము ఉన్నాం. నా ఇండిపెండెంట్ ఉన్నారు. నా తరఫున గెలిచిన వాళ్ళు 13 ఎంపీటీసీలలో 10 మంది ఉన్నారు. మేమందరం 10 మంది కానీ, నాది కానీ ఖచ్చితంగా మాకందరికి కూర్చొని మాట్లాడుకొని ఎవరికొకరికి నిర్ణయం తీసుకుంటాం. ఏ పార్టీకి తీసుకున్నా తీసుకోవచ్చు. కల్వకుర్తి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కరోనా క్లిష్ట సమయంలో కల్వకుర్తి ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి,
ఆ భగవంతుడు మన ప్రాంతాన్ని మొత్తం ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ఉంచాలి, పేద కుటుంబాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలి, కనువింపు కలగాలి, నాయకుల్లో చైతన్యం రావాలి, మైండ్ అన్ని మేధస్సుగా వెలిగించాలి. రాజకీయ పార్టీలలో అధికారంలో ఉన్న నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళ దృక్పథాన్ని మార్చాలి ఆ భగవంతుడని కోరుకుంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా, పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇట్లు మీ ఉప్పల వెంకటేష్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జడ్పీటీసీ తలకొండపల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి సహకారాలతోటి ప్రజలందరికీ కరోనా సమయంలో మరి కాపాడుతూ చాలామంది కూడా అనాథాలను మరి దగ్గర చేస్తూ అనాథాశ్రమాలను కూడా నిర్మిస్తున్నట్టు కూడా మీ మాటలో తెలియజేశారు. మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ కళాకృతి వ్యాప్తంగా కూడా మీ యొక్క సేవలు ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ఇదే మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మరి చైర్మన్ అయినటువంటి ఉప్పల వెంకటేష్ గుప్తా గారు, అలాగే జడ్పీటీసీగా కూడా తలకొండపల్లి జడ్పీటీ కొనసాగుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి వారి యొక్క మాట ముచ్చట చూశాం కదా. మరొక వారం మరొక వ్యక్తితోటి పరిచయం చేస్తూ ముందుకెళ్తాం. చూస్తున్నాండి విత్ న్యూస్, మే సురేష్ దండ.